పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మా ప్రియ తండ్రి, చదవబడిన ఈ మాట కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మలను బలపరచండి, మాకు కృప చూపండి. మీ నోటి మాటలతో మా హృదయాలను నింపండి అయ్యా. పాపమును జయించుట కొరకు మా హృదయములో మీ వాక్యమును నిల్పండి. మీ వాక్యము స్థిరముగా మా హృదయములో నిలుచునుగాక. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ పునరుద్ధాన దినాన ఓ చిన్న ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ మాట చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా మీరు కట్టబడుచున్నారు. దేవుని బిడ్డలారా, విశాలమైనటువంటి అంశము. ఎన్ని సంగతులు ఈ ఒక్క వచనంలో పొందుపరిచారో నేను మీ ధ్యానానికి కొన్ని అంశాలను మీరు ధ్యానించుట కొరకు తెలియపరుస్తున్నాను. గమనించండి, ఆ వచన ఆరంభము నుంచి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అంటే ఆత్మ సంబంధమైన బలులు అని మాట్లాడారు అంటే శరీర సంబంధమైన బలులు ఉన్నవని కదా. శరీర సంబంధమైన బలులు అవి కాక ఆత్మ సంబంధమైన బలులు మీరు అర్పించుటకు అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన బలులు అనేవి ఒకటి ఉన్నాయి. ఇవి ఎవరికి సమర్పిస్తున్నాము అంటే దేవునికి సమర్పిస్తున్నాము. దేవునికి ఎవరి ద్వారా సమర్పిస్తున్నాము అంటే యేసుక్రీస్తు ద్వారా సమర్పిస్తున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి మళ్ళీ అనుకూలమైన బలులు, అనుకూలమైనవి అంటే ప్రతికూలమైన బలులు కూడా ఉన్నవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అది ఒక అంశము. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన ఆ మందిరములుగా మీరు కట్టబడుచున్నారు. అంతిమంగా తేలే ఫలితార్థం ఏమిటి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె ఉండుటకు ఇవన్నీ దేని కొరకు అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుట కొరకు. దేవుని యొక్క చిత్తము యేసుక్రీస్తులో మన విషయంలో దేవుని చిత్తం ఏమిటంటే మనము అంతిమంగా ఆత్మ సంబంధమైన మందిరములుగా ఉండుట అనేది అంతిమంగా తేలేటటువంటి ఫలితార్థం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు కారణం ఏమిటి? పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి కారణం ఏమిటి? సజీవమైన రాళ్ల వలె ఉండుటకు కారణం ఏమిటంటే దేవునికి మందిరం కట్టుతున్నాం, దేవునికి మందిరములుగా కట్టబడుచున్నాం. ఇది అయితే
ఈ అంశంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. ఈ విషయం మీద గతంలో చాలా మార్లు నేను ప్రసంగం చేశాను. అయితే ఈరోజు మరొక క్రొత్త కోణంలో ఈ వచనాన్ని మీ ముందు ఆవిష్కరిస్తాను. ఎన్నో మార్లు చేశాను ప్రసంగం, నాకు గుర్తుంది, నా జ్ఞాపకం ఉంది. ఆత్మ సంబంధమైన అనుకూలములకు బలులు ఏమిటి? దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు లేవియకాండ మొదటి 5 అధ్యాయాల్లో గతంలో మనం నేర్చుకున్న బలులు ఉన్నాయి. అందులో మొదటి బలి దహన బలి, రెండవ బలి నైవేద్యం, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఇవి లేవియకాండం మొదటి 5 అధ్యాయాల్లో చెప్పబడిన బలులు. దహన బలికి ఉపయోగించినవి ఎద్దు, మేక, గువ్వ, పక్షి తెల్ల గువ్వ, వీటిని ఉపయోగించారు. ఆ తర్వాత నైవేద్యంలో గోధుమ పిండి, సాంబ్రాణి, నూనె, ఉప్పు ఇవి వాడారు. ఆ తర్వాత పాపరిహారార్థ బలిలో ఇక జంతు రక్తమే, జంతువులు ఉపయోగించారు. 5 రకాల బలులు ఇవి, ఈ బలులు. ఇప్పుడు ఈ బలులు మనం చేయటం లేదు. ఎందుకు అంటే ఇక ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు. ఈ బలులలో మనము అర్పించే సమయంలో ఎప్పుడు దేవునికి పవిత్రమైనవి సమర్పించాలి, పవిత్రమైన వాటిని మాత్రమే మీరు దేవునికి సమర్పించాలి అనే విషయం మనం చాలా మార్లు విన్నాం. పవిత్రమైనవి మచ్చలేనిది మందలో నుంచి ప్రత్యేకించాలి. ఏదో పాడైపోయిన దాన్ని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించేద్దాంలే అని అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. దేవునికి అర్పించే ప్రతిదీ కూడా శ్రేష్టమైనదై ఉండాలి. దేవుని బిడ్డ, చెల్లనివి, కుంటివి, జబ్బుబడినవి, రేపో మాపో చచ్చేవి కాక శ్రేష్టమైన అర్పణ దేవునికి సమర్పించాలి. శ్రేష్టమైనది మనం అర్పించేటటువంటి బలి, మనము బలి కొరకు దేన్నైతే అర్పిస్తున్నామో అది చాలా పవిత్రమైనదై ఉండాలి. మనం తినే విషయంలో దేవుడు కొన్ని జంతువులను నిషిద్ధం చేశాడు. మనం తినే విషయంలో ఇవి మీరు తినకూడదు, ఇవి అపవిత్రమైనవి, జలములలో సంచరించే వాటిలో తినకూడనివి ఉన్నాయి. ఆ తర్వాత ఆకాశ పక్షుల్లో తినకూడనివి ఉన్నాయి. ఆ తర్వాత జంతువుల్లో తినకూడనివి ఉన్నాయి. వాటిని మీరు తినకూడదు, వాటిని మీరు తాకకూడదు. వాటిని మీరు తాకు దినమున, వాటి కళేబరాన్ని తాకిన దినాన మీరు అపవిత్రులవుతారు అనే విషయాన్ని మనం విన్నాం. దేవుని బిడ్డలారా, ఆహారములను గురించి నియమ నిబంధనలు ఉన్నాయి, బలులను గురించి నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ బలులు ఏ విధంగా సమర్పించాలి, యాజకుడు పాపం చేసినప్పుడు ఏ బలిని సమర్పించాలి, ఇశ్రాయేలు సమాజంలో సహజ పౌరుడు పాపం చేసినప్పుడు అతడు ఏ విధమైన బలిని చేయాలి, యాజకుడు పాపం చేసినప్పుడు, ప్రధాన యాజకుడు పాపం చేసినప్పుడు ఏ విధమైన బలులు అర్పించాలనే విషయంలో లేవియకాండంలో మనకు ఈ మాటలు చాలా స్పష్టంగా గోచరమవుతాయి. ప్రియమైన వాళ్ళరా, దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు మనం సమర్పించాలి. అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను మనం సమర్పించటానికి, ఇప్పుడు ఏమి సమర్పించాలి? ఇప్పుడు మనం చేయాల్సిన బలేది? దహన బలి ఎట్లా చేయాలి? ఈ విషయాల గురించి గతంలో చాలా చెప్పాను. ఇప్పుడు ఇది చాలా, అందుకే అన్నాను, విస్తృతమైనది బలులనే వాటిని గురించే మనం దాదాపు చాలా దినాలు. రోమాపత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మీరు గమనించి చూడండి. 12వ అధ్యాయం ప్రారంభ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
అదిగోండి దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనవలెనని బ్రతిమాలుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాటగా విన్నారా? చూసారా? ఈ మాట చూసారా? రోమా 12:1 ఏమని మాట్లాడారు? అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి, దేవునికి అనుకూలమైన బలి అది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీరు సమర్పించుకోండి. మీ శరీరాలనే మీరు సమర్పించుకోవాలి. దహన బలిగా, సమాధాన బలిగా, నైవేద్యంగా, పాప పరిహారంగా, అపరాధ పరిహారార్థ బలిగా మీ శరీరాలను మీరు సమర్పించుకోవాలి. సజీవ యాగంగా సమర్పించుకోవాలి మీ శరీరం. ఈ శరీరంలోనే ఆత్మ సంబంధమైన బలులున్నాయి. పవిత్రమైన జంతువులను దేవునికి బలిగా సమర్పించాలి. జబ్బుబడింది కానీ, రోగం కానీ, గుడ్డిది కానీ, అవిటిది కానీ, కుంటి అంటే ఎముక విరిగినది కానీ ఏది కూడా దేవునికి సమర్పించకూడదు. దేవుని బిడ్డలారా, మన శరీరాలు కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, అపవిత్రమై ఉండకూడదు, మచ్చగలిగినదై ఉండకూడదు. ఈ శరీరము సజీవ యాగంగా దేవునికి సమర్పించటానికి, ఈ శరీరానికి రోగం ఉండకూడదు. రోగము అంటే మీరు వేరే విధంగా శరీర సంబంధమైన రోగాన్ని గురించి ఆలోచన చేస్తారేమో. మీ అంతరంగంలో ఏ విధమైన అపవిత్రత కానీ, మీ అంతరంగంలో ఎటువంటి జారత్వము కానీ, ఎటువంటి లోభత్వము కానీ, ఎటువంటి పాపము కానీ, ఎటువంటి ఆజ్ఞ అతిక్రమము కానీ మీ శరీరము లోపల ఉండకుండా మీ శరీరాలు దేవునికి సజీవ యాగములుగా మీరు సమర్పించుకోవాలి. ఆజ్ఞ అతిక్రమం అనేది మీకు ఉండటానికి వీల్లేదు. మీ శరీరంలో ఆజ్ఞ అతిక్రమం అంటే అదేదో ఘోరమైన పాపానికో భావిస్తాం. మనం చాలా పొరపాట్లు, తేలికపాటి పొరపాట్లు చేస్తాం. చాలా పొరపాట్లు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం పాపం కాదా? ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోవడం, ఏకాంత ప్రార్థన లేకపోవడం పాపం కాదా? అది కుటుంబాల్లో మీరు ఏకాంతంగా ప్రభుపాద సన్నిధిని గడపలేకపోవటం, అది చేస్తున్న పాపం. సమూయేలు అన్నాడు, ఏమని ప్రార్థన చేశాడు సమూయేలు? నా ప్రభువా, ఇశ్రాయేలు జనాంగం కొరకు నేను ప్రార్థన చెయ్యని ఎడల నేను నీ దృష్టిలో పాపము చేసిన వాడను. ఆయన ఏం వ్యభిచరించలేదు, లేకపోతే దొంగతనం చేయలేదు, హత్యానేరం చేయలేదు, లేకపోతే ఇంక ఏ విధమైన కార్యం చేయలేదు. సమూయేలు ఒకటే ఒక మాట అన్నాడు, నేను నా ప్రజల కోసం ప్రార్థన చేయకపోవటమే నేను చేస్తున్న పాపము. ఇది మనకు పాపం అనిపించదే. మనం పాపం అంటే ఏదో ఒక భయంకరమైన నేరంలో దొరికిన వ్యక్తిని, భయంకరమైన పాపంలో దొరికిన వ్యక్తిని, సమాజంలో ఒక యవ్వన బిడ్డ తెలిసి తెలియక ఒక చిన్న మచ్చ పెట్టుకుంది అనుకోండి, ఆ మచ్చను గురించి ఎన్ని రకాలుగా మాట్లాడతామండి. మనం ఎన్ని రకాలుగా మాట్లాడతాం. ఆ బిడ్డ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఏదో తెలియక చిన్న పొరపాటు చేశారనుకోండి, దానిని మనం ఎన్నిసార్లు ఎత్తి మాట్లాడతామో. ఆ బిడ్డకు పెళ్ళయి పిల్లల్ని కానీ ఆ పిల్ల మళ్ళా వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసే టయానికి కూడా మనం మర్చిపోం. దాన్ని మర్చిపోం. అది మనకు పాపం అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, కానీ విశ్వాసుల దృష్టిలో పాపం అనగా ఏంటో గమనించాలి. మనం ఎంత పరిశుద్ధతలో ఎదిగితే పాపం మనకంత సున్నితంగా కనపడాలి. సున్నితమైన విషయం కూడా పాపం అవ్వాలి. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంటి తాటాకుతో ఇల్లు కట్టుకొని కింద మట్టితో పేడతో అలికేవాళ్ళు పాతకాలంలో. అక్కడే భోజనం చేశాక చెంబులో కాస్త నీళ్ళు మిగిలాయి అనుకోండి, అక్కడికి వెళ్ళి పారబోయాలని పని లేదు, ఊరికి అట్ట నేల మీద పోసేస్తాం, అది ఆరిపోతుంది. అవునా కాదా?
అదే కాస్త బండేశారనుకోండి, నీళ్ళు పోయటానికి కుదరదు. అదే ఇంకా మంచి పాలరాతితో భవనం కట్టారనుకోండి, పల్చటి దుమ్ము పొర కూడా స్పష్టంగా కనబడుతుంది. అంటే నీవు దేవునిలో ఎదిగే కొలది పాపం అనేది ఆ రీతిగా నీ దృష్టిని తొలిపించాలి. ప్రతి చిన్నది కూడా పాపమేమో అని జాగ్రత్త పడే విధంగా ఉండాలి. దేవునిలో ఎదిగే కొలది మనము ఆ విధమైన వైఖరితో ఉండాలి. పాపం అంటే ఎవరో, అసలు లోకస్తులు వాళ్ళు పవిత్రంగా ఉండాలని ఎట్లా కోరుకుంటారండి? ఎట్లా కోరుకుంటారు? వాళ్ళ పేరే లోకస్తులు. అరే ఈ పని ఎట్లా చేసేవారంటే ఆడు చేయకపోతేనే తప్పు. ఎందుకంటే వాడు లోకస్తుడు, లోకంలో ఉన్నవాడు. నీవు వాడు వేరు కదా. నీవు విశ్వాసవి, నీవు ప్రభు భోజన పాత్రలో చేయి వేసే వ్యక్తివి. నీలో నాలో అటువంటి పొరపాట్లు చోటు చేసుకోకూడదు. మనం లోకస్తులను చూసినప్పుడు వాడు ఈ పని చేశాడు, ఆ పని చేసి అంటే అరే వాడు చేయటం వాడి హక్కు. వాడు చేయకపోతే ప్రార్థనాపరుడు అయ్యేవాడు. వాడు అలా చేస్తున్నాడు కాబట్టి మనం వాడి గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఇంత అన్యాయం ఎలా వడగొట్టాలంటే వాడు అన్యాయం చేయకపోతేనే మనకు ఆశ్చర్యం, కానీ అన్యాయం చేస్తే ఏం ఆశ్చర్యం? విశ్వాసి అన్యాయం చేస్తే ఆశ్చర్యం, లోకస్తుడు యథార్థంగా ఉంటేనే ఆశ్చర్యం. కెరీతు వాగు దగ్గర ఏలియా ఆకలితో ఉన్నప్పుడు కాకి తీసుకొచ్చి మాంసం ఇచ్చిపోయింది. అది ఆశ్చర్యం కాదు? అందులో నాన్ వెజ్ కాకి వదిలిపెట్టడం, ఏమన్నా ఇంకొకట కాయగూరల కూర ఆకుకూర అయితే కాకి వదిలిపెట్టిన అర్థం ఉంది. మంచి నాన్ వెజ్ని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోవటం ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, మన శరీరాలు సజీవ యాగంగా సమర్పించటానికి ఉండవలసిన 2 ప్రాముఖ్యతలు చెప్తాను ఈ దినాన. మన శరీరము సజీవ యాగంగా సమర్పించబడటానికి పవిత్రమైన జంతువును పోలి మన శరీరము ఉండుట కొరకు 2 ప్రాముఖ్యమైన అనుభవాలు చెప్తాను. ఒకసారి మీరు లేవియ కాండంలోనికి రండి. లేవియ కాండంలో 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఈ జీవులను మాత్రము మీరు తినవచ్చు. ఏ జీవులవి? తర్వాత మాట వినండి. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరవేయునో అది దాన్ని మీరు తినవచ్చు. అది మీరు అంటే ఇప్పుడు నాకు జవాబు చెప్పండి. మీరు పవిత్రమైనది దేవుని దృష్టిలో ఏ జంతువు? దానికి 2 ప్రాముఖ్య లక్షణాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి. డెక్క కాదు, బహువచనం. డెక్కలు కలిగినదై ఉండాలి. రెండవది నెమరువేయునదై ఉండాలి. ఈ 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి. పవిత్రమైన జంతువుని గురించి మాట్లాడడానికి, పవిత్రమైన జంతువు ఏది అని నిర్ధారించడానికి, నీవు విభజన చేయడానికి, నీవు విభజన చేసిన పవిత్రమైన జంతువుకు 2 ప్రాముఖ్యమైన లక్షణాలు. ఏమిటా లక్షణాలంటే, ఒకటి అది గిట్టలు చీలినదై ఉండాలి, గిట్టలు కలిగినదై ఉండాలి. బహువచనం, గిట్టలు ఉంటే చాలు, అది చీలే ఉంటాయి. రెండవది నెమరువేయునదై ఉండాలి. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పారు. నెమరువేయు వాటిలోనూ డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. మరలా దేవుని బిడ్డలారా బాగా వినాలి ఈ మాట బాగా వినాలి. 4వ వచనం ఆశ్చర్యకరమైన వచనం. నెమరు వేయు వాటిలోనూ, రెండోది డెక్కలు కలిగిన వాటిలోనూ వీటిని తినకూడదు. ఇది మళ్ళా అపవిత్రము. అపవిత్రమైనది ఏది అంటే
సార్వత్రికంగా 2 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్పాడు. ఏమిటి అది అంటే, మొట్టమొదటిది డెక్కలు కలిగినదై ఉండాలి, రెండోది నెమరు వేయునదై ఉండాలి. ఈ 2 చెప్పాడు. ఇప్పుడు 4వ వచనంలోకి వచ్చాక అంటాడు, డెక్కలు కలిగిన వాటిలోనూ నెమరు వేయు వాటిలో కూడా మళ్ళా అపవిత్రమైనవి కలవు. వాటిలో కూడా మళ్ళీ అపవిత్రమైనవి కలవు. డెక్కలు కలిగింది తినేచ్చు కదా, నెమరు వేసే వాటిలో కూడా ఇవి అపవిత్రమైనవి. నెమరు వేసే వాటిలో అపవిత్రమైనవి ఉన్నాయి, డెక్కలు కలిగిన వాటిలో మరలా అపవిత్రమైనవి ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే, 2 ప్రాముఖ్య లక్షణాలు, ఒకటి డెక్కలు కలిగినది, 2 నెమరు వేయున్నది. ఈ రెండు ఉండాలి. డెక్కలు కలిగింది మాత్రమే ఉంటే దానిని తినకూడదు, నెమరు వేసే లక్షణం మాత్రమే ఉంటే దాన్ని తినకూడదు. అర్థమైందా? నెమరు వేసే వాటిలో కూడా పవిత్రమైనవి ఏది అంటే, అది కేవలం నెమరు వేస్తుంది కానీ డెక్కలు లేవు. ఆ తర్వాత మాట మీరు చూడండి, ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి 2 డెక్కలు లేవు, గనుక మీకు అది అపవిత్రము. ఆ తర్వాత పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి డెక్కలు లేవు, కాబట్టి అది అపవిత్రము. ఇప్పుడు 7వ వచనం దగ్గరకు వస్తే, డెక్కలు కలిగిన పవిత్రమైన జంతువుల్లో చోటు చేసుకోవటానికి అప్లికేషన్ పెట్టుకుంది ఒకటి. నాకు డెక్కలు ఉన్నాయి అని అప్లై చేసుకుంది. 7వ వచనం ఏంటి? ఆ జంతువు పంది. దానికి పందిని గురించి, విడిగా నుండు 2 డెక్కలు కలవు. పందికి 2 డెక్కలు ఉన్నాయి కాబట్టి ఇది పవిత్రమైందేనా? కాదుగా. మరి అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. దేవుని బిడ్డలారా, సజీవ యాగంగా అనే మాటను గురించి మనకు అర్థం కావటానికి, పవిత్రమైన జంతువులేవి, అపవిత్రమైన జంతువులేవి, దేవునికి అనుకూలమైన బలి ఏది, ప్రతికూలమైన బలి ఏది, దేవుడుకు పరిశుద్ధమైన బలి ఏది, పరిశుద్ధము కాని బలేది అన్నది ఎట్లా మనం నిర్ధారణ చేయాలి అంటే, పవిత్రమైన జంతువులు దేవునికి బలిగా అర్పించడానికి 2 ప్రాముఖ్య లక్షణాలు ఉండాలి. అది గిట్టలు కలిగినదై ఉండాలి, రెండోది నెమరు వేసేదై ఉండాలి. కానీ ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి గిట్టలు లేవు. పొట్టి కుందేలు అది నెమరు వేస్తుంది కానీ దానికి గిట్టలు లేవు. పందికి 2 చీలిన గిట్టలు ఉన్నవి కానీ అది నెమరు వేయదు. కాబట్టి ఇవి మీకు అపవిత్రము. అంటే ఇప్పుడు సజీవ యాగంగా, దేవునికి పరిశుద్ధమైన బలిగా, దేవునికి ఆత్మ సంబంధమైన బలిగా, పరిశుద్ధ యాజక సమూహముగా అర్పించు బలిగా మన శరీరానికి ఈ 2 లక్షణాలు ఉన్నట్టయితే అది దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి. అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త గట్టిగా చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, గిట్టలు కలిగినవై ఎందుకు? అది పవిత్రము. దాని నుంచి ఎట్లా మనం ఏమి నేర్చుకోవాలి? గిట్టలు కలిగింది అది పవిత్రమెట్ట? గిట్టొక్కటి లేకపోతే అది అపవిత్రమెట్ట అయిపోయింది. ఇప్పుడు మన శరీరానికి మనం గిట్టలు కలిగిన, మనం ఆత్మ సంబంధమైన బలిగా మన శరీరం సజీవ యాగంగా సమర్పించాలంటే ఈ శరీరానికి గిట్టలున్నదై ఉండాలి, రెండోది నెమరు వేసినదై ఉండాలి మన శరీరం. అప్పుడు దేవునికి మనం ఆ అనుకూలమైన బలిని సమర్పించిన వారం అవుతాం. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి విషయం చెప్తున్నాను. గిట్టలు కలిగినది అంటే అర్థం ఏమిటి అంటే, గిట్ట కలిగి నేల మీద అలా వేసిందంటే దానికి నేల మీద గ్రిప్ ఉంటుంది, పట్టుంటుంది. భూమి మీద దానికి ఒక పట్టు ఉంటుంది. ఎలా పడితే అలా నడక జారిపోదు. ఎద్దుంది,
ఎంత బురదలో అయినా దానికి నాగలి గట్టి దున్నేటప్పుడు కాలు వేసిందంటే అక్కడి నుంచి జారటం అనేది ఎప్పటికీ జరగదు. నేలను దున్ను ఎద్దు గిట్టగలిగినది కాబట్టి దానికి భూమి మీద మంచి గ్రిప్ ఉంటుంది, పట్టు ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. దేవునికి సజీవ యాగంగా సమర్పించే నీ శరీరము స్థిరమైనదై ఉండాలి, స్థిరులైన వారై ఉండాలి. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మీరు ఆఖరి వచనాన్ని గనక చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, అదిగోండి స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎన్నటెన్నటికి కూడా ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తి కలిగిన వారై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం స్థిరులమవుతాం చెప్పమంటారా? ఎప్పుడు మనం కదలని వారం అవుతాం చెప్పమంటారా? క్రీస్తులో మన ప్రయాసము వ్యర్థం కాదు అనే మాట ఒక్కటి గనక నీవు గ్రహిస్తే, క్రీస్తునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు అనే ఒక్క మాట గనక నీవు గమనిస్తే, ఇక నీవు స్థిరత్వము కలిగి ఉంటావు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. యెహోవా యందు విశ్వాసముంచిన వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. సియోను కొండ. పౌలు అంటాడు, శ్రమైనా, నిందైనా, హింసైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, రాబోవునవైనా, ఎత్తైనా, లోతైనా, అట్టిది మరి ఏదైనా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఏది ఎడబాపనేరదు, ఏది ఎడబాపనేరదు. క్రీస్తునందు ఎంత స్థిరుడై ఉంటానా, ప్రభు కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాదనే సత్యం గనక మనం అంతరంగంలో గ్రహిస్తే, ప్రయాస వ్యర్థం కాదు, క్రీస్తు కొరకు పడిన పని, క్రీస్తు కొరకు నేను చేసిన పని వ్యర్థం కాదని గనక ఒక్క విషయం గమనించే చాలు, ఎవ్వడు మనను కదలించలేడు. దేవుని బిడ్డలారా, నిందకు భయపడ్డాం, ఆకలికి భయపడ్డాం, వస్త్రహీనతకు భయపడ్డాం. దేవుని బిడ్డలారా, ఉపద్రవానికి భయపడ్డాం. ఎందుకు భయపడ్డారు అంటే, క్రీస్తులో మన పని వ్యర్థము కాదన్న సంగతి ఎరిగినవాడు కాదు. ఎరిగినవాడు స్థిరుడై ఉంటాడు. ఎన్ని ఆటంకాలు పెట్టు, ఎన్ని మాటలు పెట్టు, ఎన్ని నిందలు పెట్టు, అవన్నీ కూడా తేలికగా దాటుకొని ముందుకెళ్ళిపోతాడు. ముందుకెళ్ళగలిగిన వాడు ఎవరు అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. స్థిరులమై ఉండుట కొరకు ప్రాణాన్ని పెట్టాడంటే పౌలు స్థిరుడు కాదా? స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొడుతున్నారు, తిడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు. అయినప్పటికీ రక్తం ఒలికిస్తూ, అలాగే తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని ప్రాణం పెట్టాడు, స్థిరుడయ్యాడు. ఎందుకో తెలుసా? ఈ దెబ్బ వ్యర్థం కాదు, ఈ కారిన రక్తం న్యాయపీఠం దగ్గర వ్యర్థం కాదు, వ్యర్థం కాదు అనే విషయం. దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మనందరం ఏదో ఒక దినాన లోకాన్ని విడిచిపెడతాం, ఏదో ఒక దినాన లోకాన్ని విడిచిపెడతాం. లోకాన్ని విడిచిపెట్టి తీర్పు కోసం న్యాయపీఠం దగ్గరికి వస్తాం. నిజం కదా? అది నిజమే కదా? అయినప్పటికీ ఎందుకు తేలికగా జారిపోతాం? నా అడుగు జారసిద్ధమాయను, జారసిద్ధమాయను. కీర్తనాకారుడు అన్నాడు, భక్తిహీనుల యొక్క క్షేమము నా కన్నుల పడినప్పుడు, వారి యొక్క ఎదుగుదల గురించి, వారి యొక్క ఫలాన్ని గురించి నేను ఆలోచన చేసినప్పుడు నా మనస్సులో నేను నొచ్చుకున్నాను, నా కాలు జారసిద్ధమాయను. దేవుని బిడ్డలారా, చాలా సందర్భంలో మనం అనుకుంటాం, భక్తిహీనుడు చూడండి ఎన్ని బిల్డింగులు కట్టాడు, వాడిని చూచి దేవుడు మనల్ని ఎందుకిట్ట చేశాడు అని మాట్లాడిన ప్రతి వాడి కాలు జారుటకు సిద్ధంగా ఉంది. మాట్లాడకూడదు అలాంటి మాట. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాను, ఏమిటి ఎప్పుడు నాకు ఈ బతుకు అని గనక ఎవరన్నా మాట్లాడారో
అది కూడా మరలా భక్తిహీనుని యొక్క క్షేమాన్ని గురించి పోల్చి మాట్లాడితే నీవు పడిపోవటానికి మరణమునకు అంచున ఉన్నావని గుర్తుపెట్టాడు కీర్తనకారుడు. నా కాలు జారి చనిపోవటానికి కొద్దిలో తప్పిపోయింది అంటాడు. అంటే ఆ మాట ఎంత తప్పిదంగా దేవుడు భావించాడంటే, భక్తిహీను క్షేమాన్ని గురించి నీకెందుకయ్యా, నువ్వెందుకు మాట్లాడతావు, అసలు వాడితో నువ్వెందుకు పోల్చుకుంటావు, వాడు చూడు ఎట్టున్నాడు, వాడు ప్రార్థనకు రాడు, సుఖంగా ఉన్నాడు, నేను ప్రార్థనకి వెళ్ళాను, రెగ్యులర్గా వచ్చాను, బలలో చేసాను, దశం భాగం ఇచ్చాను, ఎప్పుడు నాది ఇట్టగా అయిపోయింది అని మాట్లాడితే అరిచేత్తోటి చెయ్యి బాగా పైకెత్తి నడివీపున సరుస్తాడు ఆయన. అంత కోపం ఆయనకు ఆ మాట. వాణ్ణి ఎప్పుడైనా సరే ఇతరులతో పోల్చి మాట్లాడితే ఒప్పుకోడు ఆయన. మీరు కూడా పిల్లలకి భయం చెప్పేటప్పుడు ఆ పిల్లలు చూడు, వాళ్ళు చూడు ఇట్ట పిచ్చి మాటలు మాట్లాడబాకండి, వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో, వీళ్ళు చూడు ఎట్ట బాగా చదువుతున్నారో, వాడిని చూసి నేర్చుకోరా అని అన్నాడంటే వాడు అసలు చదవడు. ఎప్పుడు అట్ట పోల్చబాకండి ఇతరుల పిల్లలతో. వాళ్ళ సేవ చూడు, అబ్బా ఎట్టుందో, వాళ్ళ పిల్లలు చూడు ఎట్టున్నారో, నువ్వు ఉన్నావురా పనికి మాలోడా అంటే నిజంగానే పనికి మాలోడు అవుతాడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించావుగా, తల్లి దీవెన అట్టాడిది, పవర్ఫుల్ అది. ఎప్పుడు అలా బిడ్డల్లో మాట్లాడకూడదు. తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఈ విషయం, పెద్దలైన మీరే నేర్చుకోవాలి. బిడ్డలను గురించి ఎప్పుడు మీరు ఆశీర్వాదం పలకాలి. కానీ వాళ్ళు అసలు వాళ్ళు ఎట్టాటాలకున్నారు, వాళ్ళు ఎట్టాటాలు ఎందుకమ్మా నీకు వాళ్ళు ఎట్టాటాలు అయితే, నీ పిల్లల సంగతి ఆలోచన చేసుకోరాదు నీకు. ఊళ్ళో వాళ్ళు ముచ్చట ఎందుకు, వాళ్ళు ఎదిగితే ఏమైంది నీకు, కష్టంగా ఉందా నీకు, కాలు జారటానికి సిద్ధంగా ఉంది. ఇట్లా మాట్లాడిన ప్రతి వాడి కాలు జారటానికి సిద్ధంగా ఉంది. అంచునున్నాడు, మరణ పంచున. జ్ఞాపకం చేసుకోండి ఆ మాట, ఎప్పుడు అట్లా మాట్లాడకండి. ప్రభు కార్యాభివృద్ధి అందు స్థిరులై ఉండండి, ఎందుకంటే ఇది వ్యర్థమైపోయేది కాదు. స్థిరులై ఉండటం, ఎక్కడ నిలబడినా అక్కడ నువ్వు స్థిరత్వంగా ఉంటావు. ఏది కూడా నిన్ను పడవేయదు, ఏది కూడా నిన్ను కాలు జారేటట్టు చెయ్యలేదు. అంటే అంత స్థిరత్వం ఉంది, అంత విశ్వాసం ఉంది. అప్పుడు నీవు దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలిని సమర్పించిన వాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం, నెమరు వేయుట. ఏ ఆదివారం విన్న వాక్యం ఆ ఆదివారం విని ఇక్కడ ఇడిచిపెట్టి పోవటమే కానీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేది లేదు, నెమరు వేసేది లేదు. ఏం బోధ చేశాడో, ఏం చేశాడో, ఏమి కథ చూద్దాము, దాని గురించి ఆలోచన చేద్దాం. ఆ రిఫరెన్స్ ఎక్కడుంది, ఈ రిఫరెన్స్ ఎక్కడుంది, దానికి దీనికి నువ్వు చదువుతూ ఉంటే మళ్ళీ నీకు కొన్ని లింకులు వస్తాయి. వాటిని దాచిపెట్టుకోవటం ఏమీ లేదు. విన్నా వదిలిపెట్టాం. బాగా చెప్పాడు ఈరోజు వాక్యం, బాగా చెప్పాడు. గురువుగారి దగ్గరకు వచ్చి ఒక ఆయన ఇట్టగా అన్నాడు, అయ్యగారు ఈరోజు భలే చెప్పారు అయ్యగారు మీరు వాక్యం అనేసరికి ఆయన పెద్దోళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఏమన్నాడంటే, ఈరోజు నువ్వు భలే బాగిన్న వాక్యం అన్నాడు. ఈరోజు నువ్వు భలే బాగిన్న వాక్యం అన్నాడు. నేను ఎప్పుడు బాగా చెప్తా, ఈరోజు నీకు బాగుందంటే ఈరోజు నువ్వు బాగా విన్నావు అది, అంతేగాని చెప్పటంలో ఎప్పుడు లోపం ఉండదు నాయన. ఒకరోజు నువ్వు ఈరోజు బాగా ఉంది వాక్యం అన్నావంటే ఈరోజు బాగా విన్నావని మాట్లాడటాన్ని నిదానించాలి. అర్థమైందా? నెమరు వేయటం ఎంతసేపు నెమరు వేస్తుందో, ముందు గబా 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 తినేస్తాం. నేను కూడా ఒక ప్రసంగం సిద్ధం చేయాలంటే ముందు షెల్టన్ తయారు చేస్తా, అవుట్లైన్స్. దీంట్లో మాట్లాడదాం ఈరోజు. ఆ తర్వాత కూర్చొని ఇక ఆలోచన చేస్తూ ఉంటే దాని లోపల పైకిట్ట కనపడుతుంది, లోపలికి వెళ్ళి చూస్తే అమ్మో గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, కాలేయం ఉంటాయి, మూత్రపిండాలు ఉంటాయి, నరములు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. ఆశ్చర్యం అన్నమాట. తలకాయ ఊరికెట్టు కనపడుతుంది, లోపల ఎంత మెకానిజం ఉంది. అంత మట్టి మొద్ద తీసుకొని అనేసరికి వచ్చేసినాయి అన్నీ. ఎంత జ్ఞానం కలిగిన ఆయన ఊపిరిలో ఎంత జ్ఞానం ఆయన గురించి. ఇంతకుముందు కీర్తన చదివాం, బుద్ధిమంతుడైన వాడు దీన్ని గురించి ఆలోచన చేస్తాడు. నెమరు వేయుట. వాక్యం అయిపోయిందండి, ఈరోజుతో ప్రసంగం అయిపోయింది అంటే ఏం కాల, నీ సర్వీస్ అయిపోయింది అంతే. వాక్యం ఎప్పటికీ అయిపోదు. చెరుకు గడుంది, దాన్ని క్రషర్లో పెట్టామనుకోండి మళ్ళీ వేస్తాడు.
రెండోసారి పెడతాడు, మళ్ళీ తీస్తాడు. మూడోసారి పెట్టినప్పుడే నాకు కోపం వస్తుంది. ఎన్నిసార్లు పిండుతావు, అందులో ఇంకేముందిరా బాబు అని. వాడు మళ్ళా తీసుకొచ్చి నొక్కి నొక్కి దాన్ని నెడితే దాని నుంచి వచ్చేది ఇంకా రసం రాదు, ఏదో నురుగు వస్తుంది. అది గ్లాస్ నిండేది అదే. వాడి వ్యాపారంలో పట్టు చూడండి, గ్లాసులో కొలత అదే. కాసేపటికి వాడికి కూడా విసుగు పుట్టు, దానికి ఇది పనికిరాదులే అంటాడు. కానీ వాక్యం అనే చెరుకు గడ ఎన్నిసార్లు లోపల పెట్టినా మరలా ఆ రసం వస్తూనే ఉంటుంది. నువ్వు క్రషర్కి ఎన్నిసార్లు ఉపయోగించుకో, నీ ఓపిక ఎప్పటికీ అయిపోదు. అపరిమితమైన ధర్మోపదేశము కలిగినది దేవుని వాక్యం. దావీదన్నాడు కదా, సకల సంపూర్ణతకు పరిమితి కలదు, కానీ నీ ధర్మోపదేశము అపరిమితము. దేవుని బిడ్డలారా, అపరిమితమైనది దేవుని వాక్యం. ఎందుకు ధ్యానం చేయరు దేవుని వాక్యాన్ని? ఎందుకు ఆలోచన చేయరు? ఈరోజు సడన్గా ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, పోయిన ఆదివారం చెప్పిన ప్రసంగం ఏంది అన్నాను అనుకోండి, మీరేమంటారు? పోయిన ఆదివారం ఏంటో మొత్తానికి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పక మరి రామాయణం చెప్తానా? వాక్యమే చెప్తాను. పోయిన వారం గుర్తుండదు, ఎందుకంటే ఇక మళ్ళీ దాని గురించి ఆలోచన చేయండి. మీరు నమ్మండి, నా ప్రసంగాలు నేనే వింటాను. మళ్ళా నేను చేసిన ప్రసంగాలు మళ్ళీ నేను వింటాను, నేను రాసుకుంటాను, మళ్ళా భద్రం చేసుకుంటాను. అవి దాదాపు చాలా సంవత్సరాల నుంచి నేను రాసుకున్న ప్రసంగాలు ఉన్నాయి. ఓ సోదరుడు ఫోన్ చేశాడు, నేను ఒక ఊరిలో ప్రసంగం చేయడానికి పోతే ప్రసంగం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు మీరు చేసిన ప్రసంగాన్ని మేము వాడుకోవచ్చా అని. అంటే ఏంటి అన్న, ఎక్కడన్నా చెప్పొచ్చా అని. చెప్పన్న. అంటే ఇట్టాగే చెప్పమంటారు, నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఎట్ట చేత అయితే అట్ట చెప్పాను. సరే, మరలా వెళ్ళాను. ఆ ఊరి పేరు కూడా చెప్పట్లేదు నేను, ఎందుకంటే మెసేజ్ రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఆ అబ్బాయి కూడా చూస్తాడు ఈ ప్రసంగం. అందుకు మరలా వెళ్తే అయ్యగారు దాదాపుగా 12-13 స్థలాల్లో నన్ను పిలిచారు. ఇదే ప్రసంగం చేశాను, 12-13 వాళ్ళు ఇదే ప్రసంగం వాడాను. మంచిది. అప్పుడు అడిగాడు, ప్రసంగం మీరు ఎట్ట చేస్తారు, మర్చిపోరా ఇన్ని చేసేస్తానే కదంటే, రాసుకుంటానయ్యా. నేను మళ్ళీ రాస్తాను, క్రొత్త అంశం కనపడిన ప్రతిసారి పేపర్ మీద పెడతాను, మర్చిపోకుండా ఉంటాను. కానీ అవునా అంటే మీరు ప్రసంగం చేసిన దగ్గర సంఘ పరిచర్య ప్రారంభించిన తొలి నోట్స్ దగ్గర నుంచి ఈ రోజు దాకా నా దగ్గర ఉంది. అయితే ఒక పని చేస్తారా అయ్యగారు, మొత్తం జిరాక్స్ తీసి పంపుతారా? మొత్తం జిరాక్స్ తీసి పంపాలని నేను అన్నాను. నువ్వు తొలి ప్రసంగం ఇట్లా చేస్తానన్నప్పుడే ఖండించాలి నేను నిన్ను, కానీ ఖండించడం వల్ల నన్ను అపార్థం చేసుకుని ఈ పద్ధతికి అలవాటు పడొద్దు. ఈ రీతిగా ప్రసంగం చేయటానికి నేను సిద్ధం చేసిన ప్రసంగాలను మీరు వాడండి, కానీ అట్లాగే చేయకండి. వాటిని ఉపయోగించుకోవచ్చు, కానీ అదే మూలవాక్యం, అదే ఈ కామ, అదే పుల్ స్టాపు, అదే ప్రశ్నార్థకం, అదే ఆశ్చర్యార్థకం, అదే మైలు రాయి, అదే అట్లా ఉండొద్దు. మీరు మళ్ళీ నెమరు వేసిందేది, మీరు నెమరు వేసేదేది, మీరు నెమరు వేయాలి కదా. కాబట్టి ఇట్లా అలవాటు కాకుండా వాక్యాన్ని ధ్యానం చేయటానికి అలవాటు పడండి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం చెయ్యొచ్చు. అంటే నాది ఏమన్నా నా పరపతి తగ్గిపోద్ది అని కాదు, అంటే ఆ విధంగా ఏం భావించను. కానీ మీరు దానికి అలవాటు పడవద్దు అన్నాను. మీరు మరలా వాక్యాన్ని ఫ్రెష్గా చదివితే ఎక్కడి నుంచి తీసుకొచ్చే వినబడేది, ఎక్కడో వినబడే మాట కదా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబును సవరించి. ఎక్కడున్న స్వరం ఇది? అక్కడ నుంచి తెచ్చుకోవాలి. పాడదాం, అందరం కలిసి పాడదాం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబును సవరించి.
ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోతైన జలములలో నుంచి వచ్చే స్వరం అది. ఆ స్వరము నిత్య నూతనమైనది. మన దేవుడే నిత్య నూతనుడు. ఆయన ఎప్పుడు ఉన్నట్టు ఉండడు, ఎప్పుడు ఉన్నలాగా ఉండడు. ఈరోజు చూస్తే నువ్వు రేపు ఇంకోలాగా కనిపిస్తాడు, రేపు ఇంకోలాగా కనిపిస్తాడు. ఆయన నిత్య నూతనుడు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. నిత్య నూతనుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నెమరు వేయండి, వాక్యం విని విడిచిపెట్టకండి. అలా విడిచిపెట్టేటట్టయితే నీవు సజీవ యాగంగా సమర్పణకు పనికిరావు. సజీవ యాగంగా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలిగా సమర్పణకు నీ శరీరము పనికిరాదు. నీవు స్థిరుడు అవ్వాలి. రెండోది నెమ్మరు వేయాలి. ఈ రెండు లక్షణాలు గనక నీకు ఉంటే నీవు ఆధ్యాత్మిక బలికి సజీవ యాగంగా సమర్పించుకోవటానికి నీవు పనికొస్తావు. కనుక ఈ రెండు లక్షణాలతో ప్రభువుని వెంబడించండి. ఆత్మ సంబంధమైన దీవెనతో నింపబడండి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్.